కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నిమ్స్ హాస్పిటల్లో కొత్త డిజిటల్ బీపీ చెకింగ్ మెషిన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు వారి అటెండెంట్లకు ఎవరి సహాయం అవసరం లేకుండా బీపీ చెక్ చేసుకునే వీలు కల్పిస్తున్నారు. బీపీ చెకింగ్ తర్వాత మెషిన్ నుంచి ఒక స్లిప్ కూడా వస్తుంది. దాని ద్వారా కండిషన్ ఏంటో తెలుస్తుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన బీపీ టెల్లింగ్ మెషిన్తో ఓపీ కోసం భారీ లైన్ని తగ్గించవచ్చు అంటున్నారు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. వైద్య రంగంలో వస్తున్నటువంటి అధునాతన టెక్నాలజీని నిమ్స్ ఆసుపత్రి సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఇప్పటికే ఓపీ మిషన్లకు సంబంధించి రెన్యువల్లో వచ్చేటువంటి కియోస్కో మిషన్లతో ఓపీ రెన్యువల్ రద్దీని తగ్గించే క్రమంలో మిషన్లు అయితే తెచ్చిపెట్టింది. ఇప్పుడు బీపీ ఆటోమేటిక్గా బీపీ మిషన్ ఎలాంటి ఎంప్లాయీ లేకుండా ఎలాంటి డాక్టర్స్ అవసరం లేకుండానే బ్లడ్ ప్రెషర్ టెల్లింగ్ మిషన్ని ఇక్కడ అందుబాటులోకి ఉంచింది. రెగ్యులర్గా ఒక 3-4 వేల మంది ఓపీ పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళతో పాటుగా ఒక 1-2 పేషెంట్స్ ఎక్కువగా అంటే అటెండర్స్ వస్తుంటారు. దాదాపుగా 7-8 వేల మంది అటెండర్స్ పేషెంట్స్ వీళ్ళంతా కూడా నిమ్స్ ప్రాంగణంలో తిరుగుతుంటారు. వాళ్ళ కోసం బీపీ చెకింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అని చెప్తున్నారు. సో చూద్దాం ఎట్లా దీని లోపల ఇట్లా చేయి పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి స్టార్ట్ బటన్ ఏదైతే ఉందో స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిజిటల్ రీసెంట్గా మనం చూసినట్టు డిజిటల్ బీపీ మిషన్స్ ఎట్లయితే ఉన్నాయో అట్లా ఇది ప్యాక్ చేస్తుంది. చెయ్యిని పూర్తిగా ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్టు అంటే పూర్తిగా ప్రెజర్తో కూడుకున్నటువంటి హోల్డింగ్ చేస్తుంది. హోల్డింగ్ చేసినప్పుడు మన నరాల బీపీకి సంబంధించినటువంటి హ్యాండ్ ద్వారా బీపీ మిషన్ రెగ్యులర్గా బీపీ ఎట్లయితే చెక్ చేస్తారో దాని ద్వారానే డిజిటల్ చెకింగ్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం స్క్రీన్ పైన బీపీకి సంబంధించినటువంటి డిజిటల్ నెంబర్స్ వస్తుంది. దాంతోపాటుగా హార్ట్ రేట్ ఎంత ఉంది అనే అంశాలకు సంబంధించి కూడా ఈ డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఒక స్లిప్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది. ఆ స్లిప్ ద్వారా మన పేషెంట్ ఇక్కడ కూర్చున్నటువంటి అటెండర్ కావచ్చు పేషెంట్ కావచ్చు బీపీ ఎంత నమోదైంది ఆయన సంబంధించి ఆ వ్యక్తి యొక్క హార్ట్ రేట్ ఏ విధంగా ఉంది అనే అంశాలకు సంబంధించి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం నా బీపీకి సంబంధించినటువంటి స్లిప్పు మనకి వచ్చేసింది. 120/81 అంటే నార్మల్గా ఉంది. హార్ట్ రేట్ కూడా 84 ఉంది. హార్ట్ బీట్ కూడా 84 ఉంది అనేది కూడా ఈ స్లిప్ ద్వారా తెలిసింది. అంటే పూర్తిగా ఒక 30 నుంచి 40 సెకండ్ల లోపు ఈ ఆటోమేటిక్గా టెల్లింగ్ మిషన్ అనేది బీపీ టెల్లింగ్ మిషన్ అనేది రిపోర్ట్ ఇస్తుంది. దీని ద్వారా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే హై బీపీ నుంచి కావచ్చు లో బీపీ నుంచి కావచ్చు బయటపడవచ్చు. సో ఇలాంటివి నిమ్స్లో 2 అందుబాటులో ఉంచాము. ఇంకా అతి త్వరలో మరిన్ని టెస్టింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి అత్యాధునిక యంత్రాలు కూడా మనం అందుబాటులోకి తీసుకొస్తున్నాము అనేది వైద్యులు దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు అదేవిధంగా డైరెక్టర్ చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ ఎల్ఎం శ్రీనివాస్తో ఎల్లేందర్ రెడ్డి, TV9 నిమ్స్ ఆసుపత్రి నుండి.